ప్రక్క పరిపాలనలో అతలాకుతలం చేస్తూనే అతని ఆలోచన అతని ధ్యేయం అయినటువంటి రాజధాని ప్రాంతంలో ఆ నిర్మాణ పనుల వ్యయాన్ని పూర్తిగా పెంచి అవినీతిమయం చేస్తూ అంతులేని దోపిడీ చేస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు కానీ లేకపోతే సంక్షేమాభివృద్ధికి సంబంధించిన కానీ ప్రక్కన పెట్టేశారు. ఓన్లీ రాజధాని ప్రాంతంలో ఏ విధంగా కొల్లగొట్టుకోవాలా, రాజధాని ప్రాంతంలో ఏ విధంగా వారి వంగిబాగుతులు సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప వేరేది లేదు. అయితే ఇక్కడ ఒక మధ్యకాలంలో ఒక 5 ఎకరాలు భూమి కొని అక్కడే వాళ్ళ కోళ్ల గారి పేరు మీద దాదాపు 25,000 గజాల భూమిని దాంట్లో ఇంద్రభవనం కడతా ఉన్నారు. కోట్లు గుమ్మరించి కాదంటలా కట్టండి. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఎకరా 50 కోట్లు చేస్తా ఉంది. గజం మినిమం 50,000 ఉందని డంకా బగాయించే విధంగా ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని నమ్మిస్తూ ఒక ప్రక్క వారు మాత్రం 5 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? 3,63,00,000 చెప్పున కొన్నారు. అంటే గజం 7,500. నేనేం అడుగుతా ఉన్నానంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారు, రాజధాని కడతా ఉన్నారు, రాజధానిలో మీ కోడలు గారి పేరు మీద 5 ఎకరాల భూమి కొన్నారు, కట్టండి, ఏం తప్పే లేదు. కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని అమరావతి వైపు చూడాలన్నారు. చూసే విధంగా మీరు అక్కడ భూమి 50 కోట్లు ఎకరా అని చెప్పారు. అంటే గజం 50,000 పైబడే విధంగా ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించి ఎక్కడెక్కడోళ్ళనో కొనిపిస్తాకి ట్రై చేస్తున్నారు. రెండవ ప్రక్క మీరు కొన్న భూమేమో 3 కోట్ల చిల్లరతో కొని 7,500 గజంతో కొని అక్కడ మీరు పెద్ద సౌదాన్ని నిర్మిస్తా ఉన్నారంటే, ఒక ప్రక్క ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజానీకాన్ని మోసం చేయాలని చేస్తా ఉన్నారా? రెండవ ప్రక్క ఈ రాష్ట్రానికి సిఆర్డీఏకి లాభం, ఇప్పుడు ట్యాక్స్ అన్ని కలుపుకొని కట్టడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మోసం చేయాలని మీరు ఈ సౌధాన్ని నిర్మిస్తా ఉన్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇది ఇక్కడ తప్పు కాదని అడుగుతా ఉన్నాం. మీరు ఎంత గొప్పగా చెబుతా ఉన్నారో ఈ రాష్ట్రంలో అమరావతిలో బ్రహ్మాండంగా భూముల ధర పెరిగిపోయింది చెప్తే పాపం మిమ్మల్ని నమ్మి ఎక్కడెక్కడో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించాలని ప్రజలు చూపిస్తే వాళ్ళతోనేమో ఆ విధంగా కొనిపిస్తున్నారు. మీరు కొన్న భూమి కూడా ఎలాంటిదో తెలుసా? ఈ 25,000 గజాల్లో ఒక 1000 గజాలు శ్మశానంగా అలాట్ అయింది. ఇదిగో ల్యాండ్ పూలింగ్లో 9.22 ఫామ్లో 163 ఆ సర్వే నంబర్లో శ్మశాన భూమి అని కంచర్ల శాంతి కిరణ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఈ 25,000 గజాల్లో ఉంది. దాని దగ్గర మేము వెళ్ళటంలా. మేము అడిగేది ఒకటే, ప్రజలందరికీ 50 కోట్లు అని చెప్పి మీరు 3,000 కోట్లు కొంటాం, 3 కోట్ల కొంటాం ఏంటని అడుగుతా ఉన్నా. అక్కడ ఏది తప్పు? ప్రజలను మోసం చేస్తారా, ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? సమాధానం చెప్పమని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు తమ్మిని బిమ్మిని చేస్తారు. రాజధాని ప్రాంతంలో మీరు పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు 54,000 పైగా ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పేసి దాన్ని మీరు క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు అది ఎంత దారుణం అంటే ఈ మధ్య క్యాబినెట్లో R5 జోన్ అని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. మీరేమో రాజధాని ప్రాంతంలో సౌధాలు నిర్మించుకోవచ్చు,
మీరు కొన్న భూమి ప్రక్కన రెసిడెన్షియల్ సౌత్ దరిదాపు 3000 గజాలుంటే అవి రెసిడెన్షియల్ జోన్గా ఉండకుండా చేయటానికి ప్రాసెసింగ్ జోన్ అని చెప్పి దాన్ని కూడా ఎవరో ఉండటానికి వీలు లేకుండా మీరు కొన్నటువంటి భూమి దగ్గర చేశారంటే, ఒక ప్రక్కేమో రాజధాని ప్రాంతంలో ఎవరు ఉండకూడదు, ఎవరన్నా పేదవాళ్ళు వస్తే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అన్నారు. మీ ఇంటి ప్రక్కన ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా ప్రాసెసింగ్ గ్రీన్ బెల్ట్గా దీన్ని ప్రక్కన పడేశారంటే మీ ఆలోచన ఏంటి? ప్రజలు ఉండాలనా, ఈ రాజధానిలో ఉండొద్దనా? ప్రజలు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తూనేమో 50 కోట్ల దాన్ని మీరు 3 కోట్లకు కొన్నారు. ప్రజలు ఉంటాకి మీ స్థలం ప్రకారం 3000 గజాలు ఉంటేనే దాన్ని గ్రీన్ బెల్ట్గా పెట్టారు. అంటే మీ యొక్క పరిపాలనలో రాజనీతి ఎంత దారుణంగా దాగి ఉందో, నిగూఢంగా అబద్ధాలు ఏ విధంగా వల్లిస్తా ఉన్నారో వీటిని చూస్తే ఇదిగో చూడండి. రెసిడెన్షియల్ జోన్గా మీ కోడరి గారు కొన్నటువంటి స్థలమే పక్కన ఉన్నటువంటి 3000 గజాలు, తర్వాత మీరు అదే స్థలం ప్రాసెసింగ్ జోన్గా గ్రీన్ బెల్ట్ లాగా గ్రీన్ జోన్గా పెట్టి దానికి ఎవరు రానియకుండా చేశారంటే మీ ప్రక్కనే ప్రజలు బ్రతకూడదు, మీరుండే ప్రాంతంలో పేదవాళ్ళు ఉండకూడదు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు మ్యాగ్డానిమిటీ ఇస్తే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఎటు పోతుంది రాజకీయం అని అడుగుతా ఉన్నాం. ఎవరికి ఉపయోగం అని అడుగుతా ఉన్నాం. ఎవరు ఉండాలి రాజధాని ప్రాంతంలో అడుగుతా ఉన్నాం. పేదవాళ్ళు ఉండకూడదు, మీ పక్కన పౌరులు ప్రజలే ఉండకూడదు, మీ ప్రాంతం అంతా సువిశాలంగా ఉండాలా? ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడన్నా మచ్చు తొలగలాకి లాంటిది ఉందని అడుగుతా ఉన్నాం. పేదవారి స్థితిగతులు పెరగాలని, కుటుంబాలు బాగుండాలని, పేదవారు ఎక్కడైనా అందరితో సమానంగా బ్రతకాలని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రం యావత్తు తలుచుకుంటున్నారే. మీరు ఈ విధంగా చేసిన మోసాలకు అందుకేగా మేమంది, అందుకేగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంది. రోడ్లకి డ్రైన్స్కి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకేగా మావిగా వస్తే 26,000తో అయిపోతుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, డబ్బులు వస్తాయి, మిగిలిన ప్రాంతాలు బాగు చేసుకోవచ్చు, ప్రాజెక్టులు వస్తాయి, అనేకవి చేసుకోవటానికి ఆస్కారం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానిని వెర్రితల్లేసే విధంగా మీ పత్రికల్లో పుంకాలుగా రాపిస్తూ ఉన్నారు. మీరైతే రాజధాని ప్రాంతంలో భూములు కొనవచ్చు, రాజధాని ప్రాంతంలో ప్రజలకేం ఒక రేటు అని చెప్తారు, మీరేం ఒక రేటు కొంటారు. అదే మీ ప్రాంతం మీ యొక్క భూమి పక్కనే ప్రజలను కూడదని గ్రీన్ జోన్ అని పెడతారు. ఏ విధంగా ఈ పరిపాలన సమాధానం చెప్పగలుగుతారు చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. అందుకనే ప్రజల్ని చంద్రబాబు గారి పరిపాలన ఇంత దారుణంగా ఉంది. రాజధానిలో ఎవ్వరూ ఉండటానికి బ్రతకటానికి ఆస్కారం కూడా లేని విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అందుకని నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావా, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావా? ఈ డబ్బులకి అకౌంటబిలిటీ ఎవరు? చంద్రబాబు గారిని అడుగుతూ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు గారి యొక్క అకృత్యాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఓలి ధనాపేక్షనే తప్ప ప్రజా సంక్షేమం అనేది, ప్రజల యొక్క మనుగడ అనేది శూన్యంగా ఈరోజు చంద్రబాబు గారి పరిపాలన నడుస్తూ ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మీకు తెలియపరుస్తుంది.